హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజైతే అద్భుతమైన రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. ఇది వచ్చేసి పాతకాలం వంట, మా అమ్మమ్మ చేసేవారు, చాలా బాగుండేది. ఈ విధంగా స్లైసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే. దానిలోకి వచ్చేసి ఉల్లిపాయ, ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఈ పోపు దినుసులన్నీ వేపుకొని ఉల్లిపాయ వేసిన వెంటనే మనం కాకరకాయ వేసేసుకోవచ్చు. అసలు ఈ టేస్ట్ ఎంత బాగుంటుందంటే దీంట్లో వేసే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా చేసుకొని తినండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు నమ్మండి. చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. నేనైతే చికెను కాకరకాయ ఫ్రై ముందు పెడితే ఏం తింటావంటే నేను దీన్నే చాయిస్ చేస్తాను అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పోపు ఈ మాత్రం వేగితే చాలండి, ఎక్కువ అసలు వేగనివ్వద్దు. ఎందుకోసమంటే మనం మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత కూడా చాలా టైం వేపాల్సి వస్తుంది కదా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పోపు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఉల్లిపాయలు వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ వెంటనే మనం కాకరకాయలు వేసేసుకుందాము. ఇవన్నీ కలిపి మెల్లగా వేగాలన్నమాట. ఈ విధంగా వేపుకోవడం కోసం తాలింపు మొత్తం వేగిందనుకోండి అడుక్కు వెళ్తుంది కాబట్టి మాడిపోతుంది, అదొకటి గుర్తుంచుకోండి. ఈ విధంగా అన్నీ కలిపి స్లో ఫ్లేమ్ మీద నేను సాల్ట్, పసుపు వేసేసుకుందాము. వేసేసుకొని మెల్లగా మగ్గనిద్దాం. చూసారు కదా, మనం తీసుకున్న కాకరకాయల్లోకి ఈ మాత్రం, ఇది పుట్నాల పప్పు అండి, వేయించిన శనగపప్పు అంటాం కదా, ఆ పప్పు తీసుకున్నాను. ఈ మాత్రం తీసుకున్నాను అనమాట. దానిలోకి మన కారం, కూరకు సరిపోయినంత కారం, వెల్లుల్లి, జీలకర్ర, నేను ఇది ఈ రోట్లో వేసి చక్కగా దంచుకుంటానండి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ మెత్తగా పౌడర్ లాగా చేయకండి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది, మరీ పౌడర్ అయిపోతే బాగుండదు. మిక్సీలో అయితే జస్ట్ ఒక 2 పల్స్ ఇచ్చేసి తీసుకోండి. నేను ఈ పొడి మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత వేస్తానన్నమాట. మన కాకరకాయలు వచ్చేసి ఈ విధంగా వేగుతున్నాయి. సిమ్లో పెట్టి చక్కగా మెల్లగా మగ్గనివ్వాలండి, అప్పుడైతేనే బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, మనం కాకరకాయ ఫుల్గా వేసామండి. మగ్గిపోయిన తర్వాత ఎంతవరకు వచ్చిందో చాలా చక్కగా మగ్గిపోయింది. కనీసం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. స్లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని వేపుకుంటే బాగుంటుంది. నేను అంటే నాన్ స్టిక్ వద్దనుకొని ఇట్లా స్టీల్ దాంట్లో వేసాను. మీరు నాన్ స్టిక్లో వేసుకుంటే అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ని వేసేసుకుందాం. ఒకవేళ పౌడర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం మిగుల్చుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత అసలు ఏ విధంగా కూర వస్తుందో చూపిస్తాను. చూసారు కదా, ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయిందండి. కాకరకాయ ఫ్రై అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నేను కాకరకాయలో ఒక 3-4 వెరైటీస్ చేస్తానండి. ఒకటికి ఒకటి సంబంధం ఉండదు, కానీ చాలా చాలా బాగుంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. ఇది మాత్రం చిన్న పిల్లలు కూడా మనం కాకరకాయ అని చెప్పకుండా పెడితే కూడా అంత ఇంట్రెస్ట్గా తింటారు. అసలు ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం వంట. అసలు ఒకసారి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారు. మా ఇంట్లో మాత్రం ఈ కాకరకాయ ఫ్రై అంటే స్పెషల్ అన్నమాట. మీరు ట్రై చేయండి, అసలు ఎలా ఉంటుందో మీరే నాకు కామెంట్ చేస్తారు. ఒకసారి అసలు ఈ టేస్ట్ తింటే మాత్రం అది మన నోట్లో ఒక్కసారి ఒక ముద్ద పెట్టుకోగానే అబ్బా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.